వేద విహారా హరా జీవేశ్వరా ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని నాదోపాసన చేసిన వాడను నీవా. కార్తీక మాసం అంటే చాలా పరమ పవిత్రమైన మాసం. దీనికి మించిన మాసం ఇంకోటి లేదు అంటారు. కార్తీక మాసంలో ఏది చేసినా అది గొప్ప బలిదాన్ని ఇస్తాం. గోదానము, భూదానము, సువర్ణ దానము, వస్త్రదానము, కన్యాదానము. అది కూడా కన్యాదానం చేస్తే ఇటు 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు ధరిస్తారు. అంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది కార్తీక మాసం. వస్త్రదానం చలి పెడుతుంటది కదా, ఈ వస్త్రదానం చేస్తే అంత పవిత్రం. ఈ జన్మలో చేసిన పాపములు, పోయిన జన్మ పాపములు, అన్ని పాపాలన్నీ పటాపంచలైపోతాయి. ఇంకా దీపానికి చాలా శక్తి ఉంటది. దీపానంటే మన లోపలి అజ్ఞానం తొలగించేది, బయట వెలిగించేది, చీకటి పోయే దీపం. దీపం ముడిస్తే చీకటి పోతుంది కదా, మనం చీకట్లు ఉండలేం కదా. ఆ చీకటి కనిపిస్తుంది, లోపల చీకటి ఆ జ్ఞానం తొలగించి జ్ఞానం ప్రసాదించే అది నిజమైన చీకటి. అది ఆత్మజ్యోతి వెలగాలంటే ఆ దీపాలు వెలిగించి మనం ఆనందంతో ఉంటే ఆత్మలకు వెళ్ళిపోతాం. ఆనందమే పరబ్రహ్మ స్వరూపం. నీ రూపమే నీకు వెలవాలి. నీ లోపల ఉన్నది ఎవరు? పరమాత్ముడు. ఆ పరమాత్మ రూపం హరిహరాదులకు ప్రీతికరమైన మాసం. ఈ రోజు విష్ణుమూర్తి నిన్నటి రోజు ఏకాదశి రోజు శేషకానుపు నుంచి, యోగ నిద్ర నుంచి మేలుకొంటాడు. ఈ రోజు వచ్చు ద్వాదశి అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఏ చిన్న దానం చేసినా ఆవగించ అంత దానం చేస్తే అది శాఖోపశాఖపులై అనంతమైన ఫలాన్ని ఇస్తుంది. ఎన్ని జన్మలలో చేసిన పాపాలన్నీ చిన్న దీపం ముట్టించిన ఒక ఎలుక బత్తి తిందామని వచ్చి ఆవు నెయ్యితో వెలుగుతుంటే ఆ దీపాన్ని నోట కరుచుకొని పక్క దీపాన్ని వెలిగితే ఆ దీపం వెలిగింది. ఆ వెలిగిన పుణ్యం ఎలుకకు వచ్చి అది మోక్షానికి పోయింది. అప్పుడు మనుష్య జన్మను పొంది అది మోక్షానికి పోయింది. ఇట్లా ఎన్నో చరిత్రలు, పురాణాలు ఎన్నో. శాలాగ్రామ దానం ఇంకా గొప్పది. ఎన్ని దానాలు చేసినా గాని శాలాగ్రామ దానం అంత శక్తి రాదు అని నారదుడు చెప్తుంటే ఆయన వినకుంటే ఎన్నో జన్మల పాపం వచ్చింది. అప్పుడు మళ్ళీ జన్మలు ఎత్తి వాళ్ళ కడకు తండ్రి తెలుసుకొని ఈయన పాపాలు ఎట్లా పోవాలంటే శాలాగ్రామ దానం చేస్తేనే పాపం పోతుంది అంటే అప్పుడు శాలాగ్రామ దానం చేయించి అప్పుడు ఆ బిడ్డతోని పెళ్లి రాగానే వైదవ్యం వస్తుంది. అట్లా ఎన్నో జన్మల పాపాలు ఆ శాలాగ్రామ దానం చేయగానే పూర్వజన్మ పాపాలన్నీ పోయి ఆమె వైకుంఠానికి పోతుంది. అప్పుడు ఉన్నంత సేపు మల్ల జన్మ ఎత్తి ప్రతి నిత్యం శాలాగ్రామ దానం చేసి సోమవారం, ఏకాదశి, ఎప్పుడైనా పౌర్ణిమ, అమావాస్య ఎప్పుడైనా చేయొచ్చు ఈ శాలాగ్రామ దానం. ప్రతి నిత్యం శాలాగ్రామ దానం చేసి మోక్షానికి పోయింది. అటువంటి పురాణ గాథలు కార్తీక మాసంలో ఎన్నో ఉన్నాయి. తులసి కళ్యాణం కూడా ఈ రోజు విశేషము. తులసి ఒక గొప్ప దేవత, శక్తి, అమృతము. తులసి అంటే ప్రతి ఇంట తులసి ఉంటది. తులసి చెట్టు లేని వాళ్ళు ఉండరు. అటువంటి తులసి దేవతకు ఈ శక్తివంతమైన రోజు కాబట్టి ఆ శక్తి మాతకు కళ్యాణం చేస్తారు. తులసికి, దామోదరునికి. కార్తీక మాసము దామోదరుని ప్రీతికరమైన మాసము. ఆ కళ్యాణం చేస్తే లోక కళ్యాణం. అది వాళ్ళ కోసం కాదు, మన కోసం. లోక కళ్యాణం జరగాలంటే ఇటువంటి కార్యక్రమాలు మీరు పెట్టినందుకు ఎంతో మీకు ఈ ఛానల్ వాళ్ళకు ఎంతో ధన్యవాదాలు. మీకు ఇంతమందిని పవిత్రం చేస్తారు, ఇంతమంది తరిస్తారు అంటే అది చిన్న విషయం కాదు, అది మామూలు విషయం కాదు. మీకు శ్రీరామ రక్ష. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయలేరు. ఈ చేయాలని బుద్ధి ఉంటది. చేసిన పాల్గొనడంలో కూడా బుద్ధి ఉంటది. వాళ్ళకు పుణ్యం ఉంటేనే ఇలా పాల్గొంటారు. ఇంట్లోనే ఉంటారు, ఇక్కడికి రాలేరు. ఏం పోతాం అంటారు. గట్లా ఈ సిద్ధిపేటలు ఎప్పటికోట అయితే ఏం పోతాం అంటే ఎంతో పుణ్యం కూడా ఉండాలి. మీరు పెట్టిన పుణ్యము, ఇంతమంది పాల్గొన్న పుణ్యము, ఇంతమంది కలిగించినందుకు మీకు శ్రీరామ రక్ష. ఎన్నో జన్మల మీకు అనంత కోటి మీకు ధన్యవాదాలు. మీకు ఎన్ని చెప్పినా తక్కువనే. ఇది పెట్టిరంటే ఎంత నాకంటే సంతోషము. హైదరాబాద్ పోలేమో, ఇక్కడనే దేవుడు మన దగ్గరికే వచ్చిండేమో, ఇక్కడనే పాల్గొందాము అని చాలా అందరికి హ్యాపీ అయింది. చాలా శివ శివానుస్మరణ పలికించు నా చేత నీ భక్తి మార్గమును నడిపించవా. ఈ వేళ ప్రతి వేళ ఈ పూజ ప్రతి పూజ ఈ శక్తిని అందించి చేయించవా. శివనామ స్మరణీవవా, శివనామ స్మరణీవవా.
చేసే భక్తుల శివనామం హరినామం కరుణించి కాపాడవా శివ శివాను స్మరణ పలికించు నా చేత నీ భక్తి మార్గములు నడిపించవా సాయంత్ర వేళల్లో ఆకాశ దీపాలు బ్రాహ్మణ సమీక్షంలో ఆకాశ పూజలు పుణ్యం ప్రసాదించుమా పుణ్యం ప్రసాదించుమా శివ శివాను స్మరణ పలికించు నా చేత నీ భక్తి మార్గములు నడిపించవా ఈ వేళ ప్రతి వేళ ఈ పూజ ప్రతి పూజ ఈ శక్తి నందించి చేయించవా శివనామ స్మరణి రవా పరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా మెరిసే మెరుపులు కురిసే మెరిసే మెరుపులు సిరి సిరి నవ్వులు సరి సరి నటనలు కాబోలు పరవశాన శిరసు గంగా జరకు జారన శివగంగా నా గాన లహరి నువ్వు మును గంగా ఆనంద సృష్టిని తడవంగా ఆ శంకరా నాద శరీరా పరా జీవేశ్వరా ప్రాణము నీవని గానమే నీవని ప్రాణమే గానమని ఉరిమే ఉరుపులు మెరిసే మెరుపులు సరి సరి నటనలు కాబోలు వేద విహారా హరా జీవేశ్వరా ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని నాదోపాసన చేసిన వాడను నీవా